श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో ప్రథమాశ్వాసంలో ఉన్నాము. నిన్నటి వరకు మనము మహాభారతంని ఎలా పుట్టింది, ఆ తర్వాత సూత మహాముని ఉదంకుడి గురించి చెప్పడం మొదలు పెడతాడు. పౌషరాజు గురించి తెలుసుకుంటాం. పౌషరాజు పత్ని దగ్గర నుంచి ఆవిడ కుండలాలను తీసుకొస్తాడు ఉదంకుడు. అయితే ఆవిడ చెబుతుంది, తక్షకుడు ఎన్నో ఏళ్ల నుంచి దీనికోసం చూస్తున్నాడు, దొంగలించాలని, తనకు కావాలని నేను ఇవ్వలేదు, చాలా జాగ్రత్తగా ఈ కుండలాల్ని భద్రపరుచుకో అని ఒక హెచ్చరిక చేసి వదులుతుందన్నమాట. అయితే ఆ తర్వాత పౌషుడి దగ్గరికి తిరిగి వెళ్తాడు మన ఉదంకుడు. వెళ్ళి చెప్తాడు, అయ్యా నేను ఇలా వెళ్తున్నాను, మీ పత్ని గారు ఇచ్చారు అంటే, పౌషుడు ఎలా వచ్చారు కదా స్వామి, మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అంటే సరే అంటాడు. ఆ తర్వాత భోజనం వడ్డించినప్పుడు అనుకోకుండా ఒక వెంట్రుక వస్తుంది భోజనంలో. ఇలాంటి అపవిత్రమైన భోజనాన్ని నువ్వు చెక్ చేయకుండా నాకు పెట్టావు కాబట్టి నువ్వు గుడ్డివాడివి కమ్మని పౌషుడిని శపించేస్తాడు ఉదంకుడు. ఉదంకుడు శపించాడని పౌషుడికి ఇంత చిన్న తప్పుకి నా కళ్ళు పోవాలని చెప్పిస్తావా, అయితే నీకు సంతానం కలగదు పో అని చెప్పి పౌషుడు శపిస్తాడు. శపిస్తే ఉదంకుడు చెప్తాడు, పిల్లలు లేకుండా ఎలా పౌష మహారాజా, దాన్ని ఉపసంహరించుకో అని అంటాడు. ఉపసంహరించుకో అంటే అప్పుడు పౌషుడు చెప్తాడు, అయ్యా ఉదంకముని, బ్రాహ్మణుల మాట కటు ఉండొచ్చేమో కానీ మనసు వెన్నలాంటిది, కానీ రాజుల మాట వెన్నలాగా ఉంటుంది, మనసు మాత్రం కఠినము, కాబట్టి నేను ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు ఇచ్చిన శాపాన్ని
అని చెప్తాడు. ఇక ఈరోజు ముందుకెళితే తక్షకుండు కుండలంబులపహరించుట. వచనం 101. కావున నాకశ్యకంబు నీకిచ్చిన నీ ఇచ్చిన శాపంబు గ్రమ్మరింపుమనిన నుదంకుండట్లేని నీకు నల్పకాలంబున శాపమోక్షంబగునని పౌషునకుననుగ్రహించి మగుడి నేడపోయి గురుపత్నికి గుండలంబులీ గంటినని సంతోషించి చనువాడెదురనొక్క జలాశయంబుగని శుచి ప్రదేశంబున దన చేతి కుండలంబులు పెట్టి యాచమించుచున్నంత దనతోడని వచ్చి దక్షకుండు నగ్నవేషధరుండయ్య కుండలంబులు గొని పారిన నుదంకుండును వాని పిరుందన పారి పట్టి కొనుడు. తాత్పర్యం: కాబట్టి శాపం తొలగించటం నాకు శక్యం కాదు, నీవిచ్చిన శాపమే తొలగింపుము అని పౌష్యుడు పలుకగా, ఉదంకుడు అట్లయితే నీకు కొద్ది కాలంలోనే శాపం నుంచి విముక్తి కలుగుతుందని, అనగా గుడ్డితనం పోతుందని పౌష్యుని కరుణించి తిరిగి ఈ రోజే వెళ్ళి గురువుగారి భార్యకు ఆమె కోరినట్లు కుండలాలను ఇయ్యగలిగాను అని సంతసించి వెళుతూ తన ఎదుట ఒక సరస్సును చూచి ఆ పవిత్ర స్థలంలో తన చేతిలో ఉన్న కుండలాలను ఉంచి ఆచమనం చేస్తూ ఉండగా అతని వెంటనే వచ్చి తక్షకుడనే సర్పరాజు దిగంబర వేషం ధరించి ఆ కుండలాలు గ్రహించి పరిగెత్తాడు. ఉదంకుడు కూడా ఆ తక్షకుడు వెనుకనే పరిగెత్తి అతడిని పట్టుకున్నాడు. తర్వాత ఇంకా చెప్తాడు పౌష్యుడు. ఏమంటాడు? అయ్యా, నీకు పిచ్చిన శాపం తొలగించే శక్తి నాకు లేదయ్యా, కానీ నువ్విచ్చిన శాపం నువ్వు తొలగించగలవు, కాబట్టి ఈ శాపాన్ని తొలగించు అని అనగానే ఉదంకుడు వెంటనే దయతోటి కరుణతోటి సరేలే, కొద్ది కాలంలోనే నీకు శాప విముక్తి కలుగుతుంది, నీ గుడ్డితనం వెళ్ళిపోతుంది అని కరుణిస్తాడు. ఇక ఆయన అనుకుంటాడు ఉదంక మహాముని, తిరిగి ఈరోజే వెళ్ళిపోతాను, గురుగారి భార్య దగ్గరికి గురుపత్ని దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ అడిగిన కుండలాన్ని ఆవిడకి ఇస్తాను, ఎంతో సంతోషపడిపోతుంది ఆవిడ అని ఈయన సంతోషపడుతూ ఆచమనానికి సంధ్యావందనం చేయడానికి సమయం అయితే ఒక సరస్సు దగ్గర ఆగి ఆ కుండలాలని పాపం గట్టు మీద పెట్టి ఆయన ఆచమనం చేసుకుంటుంటే వెంటనే ఈ తక్షకుడనే సర్పరాజు నగ్నంగా, దిగంబర వేషం అంటే నగ్నంగా ఉండి ఆ కుండలాలను తీసుకొని పరిగెత్తుతుంటే ఉదంకుడు కూడా తక్షకుడు వెనుకనే పరిగెత్తి తక్షకుడిని పట్టుకుంటాడు. తర్వాత విశేషం: పౌష్యునకు అనుగ్రహించి. ఇటువంటి చోట్ల నన్నయ్య ద్వితీయ విభక్తికి బదులుగా షష్ఠీ విభక్తి వాడుతూ ఉంటాడు. అప్పటికిని ఇప్పటికిని ఉన్న కారక భేదమిది. పట్టికొనుడు డు అనే ప్రత్యయం అనంతర్యార్థాన్ని సూచిస్తుంది. చేతి అనేది చేయి యొక్క ఔపవిభక్తి రూపం. పద్యం 102. విడిచి దిగంబర వేషము విడువక మణికుండలములు విషధరపతి ఏర్పడ నిజ రూపముతో నప్పుడ యహిలోకమున కరిగే భూవివరమునన్. తాత్పర్యం: సర్పరాజైన తక్షకుడు నగ్న రూపం విడిచి రత్నమయాలైన కుండలాలను మాత్రం విడువక తన సహజమైన తక్షక రూపంతో వెంటనే భూమిలోని రంధ్రం ద్వారా నాగలోకానికి వెళ్ళాడు. ఇక సర్పరాజైనటువంటి తక్షకుడు నగ్న రూపాన్ని ధరిస్తాడు కదా, ఆ నగ్న రూపాన్ని విడిచేసి తన సహజ రూపమైనటువంటి పాము రూపాన్ని ధరించి కుండలాలను మాత్రం విడిచిపెట్టకుండా ఆ కుండలాలను అలాగే పట్టుకొని ఆయన వెంటనే భూమిలో ఉన్న రంధ్రంలోకి దూరిపోయి నాగలోకానికి వెళ్ళిపోతాడు. 103 వచనం: ఉదంకుండును వానితోడన తగిలి యవ్వివరంబున నురగలోకంబున కరిగి నాగపతుల నెల్ల నిట్లని స్తుతించే. తాత్పర్యం: ఉదంకుడు కూడా తక్షకుడిని వెంబడించి ఆ రంధ్రం ద్వారా నాగలోకానికి వెళ్ళి పాముల రాజులనందరినీ ఈ విధంగా స్తుతించాడు. ఇక ఉదంకుడు తక్షకుడిని వెంబడించి ఈయన కూడా రంధ్రం ద్వారా నాగలోకానికి వెళ్తాడు. ఎలా వెళ్తాడు? ఈయనకి అణిమ, లఘిమ, గరిమ అనే సిద్ధులు ఉన్నాయి కదా, ఆ సిద్ధుల్లోటి ఈయన సూక్ష్మరూపం ఈయన కూడా ధరించేసి నాగలోకానికి వెళ్ళిపోయి అక్కడ పామురాజులందరినీ స్తుతిస్తాడట. విశేషం: మూల భారతంలో తక్షకుడిని వెంబడించి పట్టుకొనటానికి ఉదంకుడు నేలను త్రవ్వి అలసిపోయాడని, ఇంద్రుడు అతడి త్రవ్వుకోలలో వజ్రాయుధ శక్తిని ప్రవేశపెట్టాడని, దాని మహిమ వలన ఉదంకుడు నేలను త్రవ్వి నాగలోకంలో ప్రవేశించాడని ఉన్నది. నన్నయ్య దానిని స్పృశించలేదు. తక్షకుడి వెంట ఉదంకుడు కలుగులో దూరి నాగలోకం చేరినట్లు చెప్పాడు. పద్యంలో గురువు దయ వలన ఉదంకుడికి అనిమాద్యష్ట సిద్ధులు కలిగాయని నన్నయ్య వర్ణించాడు. ఉదంకుడు ఆ సిద్ధుల ప్రభావంతో ఆ కలుగులో దూరి వెనువెంటనే వెడలగలిగాడని వస్తుధ్వని. పూర్వాపర కథార్థ సంవిధానం వలన ప్రసన్న కథా కలితార్థ యుక్తి ద్యోతకమవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు సంపాదకులు మనకి.
ఇక్కడ విశేషంలో మూల భారతంలో అంటే ఏంటి, వ్యాస భారతంలో తక్షకుడిని వెంబడించి పట్టుకొనడానికి ఉదంకుడు నేలను త్రవ్వి అలసిపోతాడట. అలసిపోతే ఇంద్రుడు ఆయన తవ్వడానికి వజ్రాయుధ శక్తిని ఆయనకి ఇస్తాడు. ఇస్తే దాని మహిమతోటి ఉదంకుడు నేలను తవ్వి నాగలోకంలోకి ప్రవేశిస్తాడు అని ఉంది. కానీ నన్నయ్య దాన్ని పట్టించుకోకుండా తక్షకుడు వెంట ఉదంకుడు కలుగులో దూరి నాగలోకం చేరినట్లు చెప్తాడు. అంటే ఇంతకు ముందు పద్యంలో ఆయన గురువుగారి దయతోటి ఉదంకుడికి అనిమాద్యష్ట సిద్ధులు కలిగాయి అనేసి నన్నయ్య చెప్పాడు. కాబట్టి ఉదంకుడు ఆ సిద్ధుల ప్రభావంతో కలుగులో దూరి వెనువెంటనే వెళ్ళగడిగాడు అనేది ఈ పద్యం యొక్క వస్తుధ్వని అని చెప్తున్నారు ఇక్కడ. ఇది పూర్వాపర కథార్థ సంవిధానం వలన ప్రసన్న కథా కలితార్థయుక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది అని చెప్తున్నారు. 104 బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్తరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతర మూర్తి కింజల దిశాయికి బాయక శయ్యయైన యయ్యహి పతి దుష్కృతాంతకుడనంతుండు మాకు ప్రసన్నుడయ్యడున్. తాత్పర్యం: పెక్కు అడవులతోనూ చెట్లతోనూ సముద్రాలతోనూ కులపర్వతాలతోనూ నీటితోనూ నిండిన సరస్సులతోనూ నదులతోనూ కూడిన గొప్ప భూమి యొక్క బరువుని ఎల్లప్పుడూ 1000 పడగల సముదాయంతో ధరించి మిక్కిలి సహింపశక్యం కాని విగ్రహం కల నారాయణుడికి విడువక శయ్యగా ఉండి పాపాలను అంతరింపచేసే అనంతుడనే పేరు కల ఆ నాగరాజు మా పట్ల అనుగ్రహం కలవాడు అగుగాక. ఈ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? ఈ భూమి అంతా దేంతో నిండి ఉంది? అడవులతో, చెట్లతో, సముద్రాలతో, సరస్సులతో, నదులతో, కుల పర్వతాలతో, పెద్ద పెద్ద పర్వతాలతో నిండినటువంటి ఆ గొప్పదైనటువంటి భూమిని, ఆ భూమి యొక్క బరువుని ఎప్పుడు కూడా తన 1000 పడగల మీద నించోబెట్టుకొని ఉంచుకొని భరిస్తూ ఉంటాడు అనంతుడైనటువంటి ఆదిశేషుడు. ఇంకా అలాంటి ఆ ఆదిశేషుడు నారాయణుణ్ణి విడవకుండా పాల సముద్రంలో ఆయనకు శయ్యగా ఉండి పాపాలను ఆయన చూస్తే కూడా పాపాలు నశించిపోతాయి. అనంతుడనే పేరు గల ఆదిశేషుడనే పేరు గల నాగరాజు మా పట్ల అనుగ్రహం కలవాడుగా కానీ స్తుతిస్తున్నాడు ఆదిశేషుణ్ణి. 105 అరిది తపో విభూతి నమరారుల బాధలు వందకుండగా నురుగుల నెల్లగాచిన మహోరగ నాయకుడా నమత్సురా సురమకుటాగ్రరత్న రుచి శోభిత పాదున కద్రి నందనేశ్వరునకు భూషణం వైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడున్. చేయ శక్యం కాని తపస్సు యొక్క వైభవం చేత రాక్షసులు పెట్టే బాధలు పొందకుండేటట్లుగా నాగులనందరినీ రక్షించిన గొప్ప సర్పరాజును వంగి నమస్కరించే దేవతల యొక్కయు రాక్షసుల యొక్కయు కిరీటాల పైభాగాలనున్న మణుల కాంతిచే ప్రకాశించే పాదాలు కల పార్వతీపతి అయిన శివుడికి అలంకారమైన వాసుకి అనే సర్పరాజు మాయడ అనుగ్రహం కలవాడు అగుగాక. ఇంకా ఉదంకుడు ఆ మునీశ్వరుడు ఇంకా స్తుతిస్తున్నాడు ఎవరిని? వాసుకుని. ఈ వాసుకి ఎలాంటి వాడు అంటే చేయ శక్యం కాని తపస్సు యొక్క వైభవం చేత రాక్షసులు పెట్టే బాధలు పొందకోకుండా ఉండేటట్లుగా నాగులందరినీ రక్షించినటువంటి గొప్ప సర్పరాజు ఈ వాసుకి. ఇక వంగి వంగి నమస్కారం పెట్టే దేవతల రాక్షసుల కిరీటాల పైభాగాల మణులు ఎవరిని తాకుతాయి? ఏ పాదాలను తాకుతాయి? ఆ శివుణ్ణి. ఆ శివయ్య పాదాలు. ఎవరు ఆ శివయ్య? పార్వతీదేవి పతి. అలాంటి శివుడికి అలంకారమైనటువంటి వాసుకి అనే సర్పరాజు మాయడ అనుగ్రహం కలుగుగాక అని ఇక్కడ ఉదంకుడు వాసుకుని స్తుతిస్తున్నాడు. 106 దేవ మనుష్యలోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు నపార విశోత్కట కోప విస్ఫురత్పావకతాపితాకిల విపక్షులునైన మహానుభావులై రావత కోటి ఘోర పణిరాజులు మాకు ప్రసన్నులయ్యడున్. ఇంకొకసారండి. దేవ మనుష్యలోకముల ద్రిమ్మరుచున్ విపుల పుత్రావ సంభావిత శక్తి శౌర్యులు నపార విశ్వోత్కట కోప విస్ఫురత్పావకతాపితాకిల విపక్షులునైన మహానుభావులై రావత కోటి ఘోర పణిరాజులు మాకు ప్రసన్నులయ్యడున్. దేవతల మనుష్యుల లోకాలలో తిరుగుతూ
అధికమైన తేజస్సు చేత పూజింపబడిన సామర్థ్యం పరాక్రమం కలవారును, అనంత విషం చేత అధికమైన కోపంతో ప్రకాశించే అగ్ని చేత తపింపజేయబడిన సర్వశత్రువులు కలవారును అయిన మహాత్ములు ఐరావత నాగవంశంలోని కోటి సంఖ్యాకులైన భయంకర సర్పరాజులు మా పట్ల అనుగ్రహం కలవారు అగుదురుగాక. ఇక్కడేం చెప్తున్నారు ఈ తాత్పర్యంలో ఉదంకులు వారు? దేవతలు యొక్క లోకంలో, మనుష్యుల లోకాల్లో తిరుగుతూ అధికమైన తేజస్సు చేత పూజింపబడినటువంటి సామర్థ్యం పరాక్రమం కలిగిన వారు, అనంతమైన విషంతో అధికమైన కోపంతో ప్రకాశించే అగ్ని చేత తపింపజేయబడినటువంటి సర్వశత్రువులు కలవారును అయినటువంటి మహాత్ములు ఐరావత నాగవంశంలోని కోటి సంఖ్యాకులైన భయంకర సర్పరాజులు మా పట్ల అనుగ్రహం కలవారు అగుదురుగాక అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అనంతమైన విషయాన్ని కక్కేస్తారనమాట వీళ్ళు. ఎంతో ఏమంటారు, పవర్ ఉంటుంది, వాళ్ళకి శక్తి ఉంటుంది. ఆ అనంతమైన శక్తితోటి వాళ్ళల్లో ఉండే అగ్ని చేత వాళ్ళ శత్రువులు నాశనం అవుతారు. అలాంటి మహాత్ములు ఐరావత నాగవంశంలో కోటి సంఖ్యాకులైనటువంటి భయంకరమైనటువంటి సర్పరాజులు అన్నారట. వాళ్ళందరూ కూడా అనుగ్రహంతో మా పట్ల కృప చూపించుదురుగాక అని చెబుతున్నాడు ఉదంకుల వారు. విశేషం, కోపం వచ్చినప్పుడు పాములు విషం కక్కుతాయి. ఆ విషయం నుండి అగ్ని ఉప్పతిల్లుతుంది. పాత్ర స్వభావ వ్యంజకమైన అక్షర రమ్యత ఇందులో సముచితంగా సంతరించబడి ఉన్నది. ఘోర పణిరాజులను వర్ణించే ఈ పద్యంలో ఊష్మాక్షరాలతో పాటు పరుషాక్షరాలను, స్థిరాక్షరాలను వాడటం విశేషం. ఇక్కడ ఏం చెప్తున్నారు? పాములు కోపం వస్తే విషం కక్కుతాయి, ఆ విషం నుంచి అగ్ని వస్తుంది. ఇలా పాత్ర స్వభావ వ్యంజకమైనటువంటి అక్షరరమ్యత ఇందులో ఎంతో అందంగా ఆయన పొందుపరిచారు. అలాగే ఘోరమైనటువంటి పణిరాజులు అంటే ఆ సర్పరాజులను వర్ణించే ఈ పద్యంలో ఊష్మాక్షరాలతో పాటు పరుషాక్షరాలను, స్థిరాక్షరాలను కూడా వాడటం విశేషం అని చెబుతున్నారు. 107 గోత్ర మహామహీధరని కుంజములన్ విపినంబులంగురు క్షేత్రం వంబునం బ్రకామగతి ఖేలన నొప్పి సహేశ్వసేనుడై ధాత్రి బరిభ్రమించు బలదర్ప పరాక్రమ దక్షుడీక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నుడయ్యడున్. ఇంకొకసారండి. గోత్ర మహామహీధరని కుంజములన్ విపినంబులం గురుక్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి సహాశ్వసేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమ దక్షుడీక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నుడయ్యడున్. తాత్పర్యం, గొప్ప కుల్ల పర్వతాల పొదరిళ్లలోనూ అడవులలోనూ కురుక్షేత్రంలోనూ ఇచ్చ వచ్చినట్లు సంచరించే క్రీడతో అలరి కుమారుడైన అశ్వసేనుడితో కూడి భూమి మీద తిరుగుతూ బలంలోనూ గర్వంలోనూ శౌర్యంలోనూ సమర్థుడైన పరాక్రమవంతుడు పాములకు రాజు అయిన తక్షకుడు మాయడ అనుగ్రహం కలవాడు కాక. ఇంకా చెప్తున్నాడు, ఇంకా ఉదంకుల వారు అన్నీ భూమి మీద ఈ కులపర్వతాల ఉన్నటువంటి ఆ పొదల్లో, అడవుల్లో, కురుక్షేత్రంలో కూడా ఇష్టం వచ్చినట్లు తిరిగేటువంటి ఆటతో కూడి తన కొడుకైనటువంటి అశ్వసేనుడితో పాటు భూమి మీద తిరుగుతూ బలంలో, గర్వంలో, వీరంలో అంటే వీరత్వంలో కూడా సమర్థుడైనటువంటి పరాక్రమవంతుడు, పాములకు రాజు అయినటువంటి తక్షుడు మాయడ అనుగ్రహం కలవాడగుగాక అని ఇక్కడ చెప్తున్నారు. విశేషం, స్తుతికి ప్రసన్నుడు కాని దేవుడుండడు. ఆ భావంతో ఉత్తమ సర్పమూర్తులను, భయంకర సర్పరాజులను, చివరకు కుండలాలను హరించిన తక్షకుడిని ఉదంకుడు కార్యార్థి అయి ప్రస్తుతించాడు. అందరిలో తక్షకుడు అభేద్యుడు, దుష్కరుడు కాబట్టి అతడిని దుష్కర ప్రాసతో కూడిన పద్యంలో స్తుతించటం విశేషం. నన్నయ్య పద్య రచనలోని అక్షర రమ్యతకు ఇది ఉదాహరణం. నన్నయ్యపై 4 పద్యాలలో అనంతుడిని, వాసుకిని, ఐరావత కోటి పణిరాజులను, తక్షకుడిని మాత్రమే ఎందుకు కీర్తించాడనే అంశం లోనారసి తెలుసుకునదగినది. నాగమాత అయిన కద్రుకు జన్మించిన సర్పాలలో మొదటి 4 పేర్లు అనంతుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు.
అందువలన ఆ వరుసలో ఉదంకుడు వారిని స్తుతించాడు. భావి కథలో జనమేజయుడు చేసే సర్పయాగానికి కారకుడు కాబోతున్నాడు ఉదంకుడు. ఈ కథంతా చదివితే తెలిసే విశేషమేమంటే దుష్టపన్నగాలు అగ్నిలో పడి నశించటానికే ఆ యజ్ఞం తోడ్పడిందని. అనంతుడు వాసుకి ధర్మాత్ములై పుణ్యాత్ములై తపస్సులు చేసి నారాయణ పరమేశ్వరుల సేవాభాగ్యాన్ని పొందారు. దుష్టులు కాని పణిరాజులు సర్పయాగంలో దగ్ధులు కాకుండా తమ పుణ్య విశేషాలతో బ్రతికిపోయారు. మాయాదక్షుడైన తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయించడం వలన చావు తప్పి బయటపడ్డాడు. అగ్నిలో పడబోతున్న తక్షకుడిని పడకుండా ఆస్తికుడు ఆపాడు. అంటే దుష్ట సర్పకులంలో ఒకతం కాకుండా చివరకు మిగిలింది తక్షకుడే అన్నమాట. ఆ తర్వాత అతడు ఇంద్రుడికి స్నేహితుడయ్యాడు. ఇంద్రుడి ఖాండభవనంలో నివసించాడు. అతడి ఇంద్రుడు సదా రక్షిస్తూ ఉండేవాడు. పైకి చూస్తే ఉదంకుడి కథలో తక్షకుడిని స్తుతించటం సందర్భోచిత్యం. కథనంతా గాఢంగా భావిస్తే మూలములో లేని అనంతుడిని వాసుకిని నన్నయ్య ఉదంకుడి చేత ఎందుకు స్తుతింపచేశాడో, ఫణిరాజులను తక్షకుడిని ఎందుకు ప్రశంసింపచేశాడో పఠితకు అంతరార్థం ప్రసన్నమవుతుంది. ప్రసన్న కథా కలితార్థయుక్తికిది చక్కని ఉదాహరణ. ఇక్కడ విశేషంలో చెప్తున్నారు, ఎవరన్నా పొగిడితే ప్రసన్నుడు కాని దేవుడు ఉండడు. ఏ దేవుడిని పొగిడినా ఆ దేవుడు ప్రసన్నమవుతాడు. కాబట్టి ఆ భావంలో ఉత్తమమైన సర్పమూర్తులను, భయంకరమైనటువంటి సర్పరాజుల్ని, చివరికి కుండలాల్ని తస్కరించినటువంటి తక్షకుణ్ణి కూడా ఉదంకుడు కార్యార్థి అయి ప్రస్తుతిస్తాడు. అందరిలో కంటే తక్షకుడు అభేద్యుడు, దుష్కరుడు కాబట్టి అతడిని దుష్కర ప్రాసతో అంటే కష్టమైన ప్రాసతో ఆ పద్యంలో స్తుతించడం విశేషం అని చెప్తున్నారు. అలాగే ఇది నన్నయ్య పద్య రచనలో ఆయన యొక్క అక్షరరమ్యతకు ఇది ఉదాహరణ. నన్నయ్య పై 4 పద్యాలలో అనంతుణ్ణి, వాసుకిని, ఐరావత కోటి ఫణిరాజుల్ని, తక్షకుణ్ణి మాత్రమే ఎందుకు కీర్తించారు అంటే, మనం చాలా లోతుగా ఆలోచిస్తే మనకేం తెలుస్తుంది అంటే, నాగమాత అయినటువంటి కద్రువ జన్మనిచ్చినటువంటి సర్పాలలో మొదటి 4 పేర్లు అనంతుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు. అందువలన ఆ వరుసలో ఉదంకుడు వాళ్ళని స్తుతించాడనమాట. ఇక ముందు వచ్చే కథలో జనమేజయుడు చేసే సర్పయాగానికి మొదటి కారకుడు కాబోతున్నాడు ఉదంకుడు. ఆ కథనంతా చదివే తెలిసే విశేషం ఏమంటే, దుష్టమైనటువంటి చెడు పాములు అగ్నిలో పడి నశించటానికి ఆ యజ్ఞం తోడ్పడింది అని. అనంతుడు, వాసుకి వీళ్ళందరూ ధర్మాత్ములై పుణ్యాత్ములై తపస్సులు చేసి నారాయణుడు యొక్క శివుడి యొక్క సేవాభాగ్యాన్ని పొందుతారు. ఇక దుష్టులు అంటే చెడ్డవాళ్ళు కాని సర్పరాజులు సర్పయాగంలో కాలిపోకుండా తమ పుణ్య విశేషాలతో బ్రతికిపోతారు. ఇక మాయాదక్షుడైనటువంటి తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయించడంతో కాలిపోకుండా చావు తప్పి బయటపడతాడు. అగ్నిలో పడబోతున్న తక్షకుణ్ణి పడకుండా ఆస్తికుడు ఆపుతాడు. అంటే దుష్ట సర్పకులంలో హుతం కాకుండా, నాశనం కాకుండా చివరకు మిగిలింది తక్షకుడు అన్నమాట. ఆ తర్వాత ఆయన ఇంద్రుడికి స్నేహితుడయ్యి ఇంద్రుడి యొక్క ఖాండవనంలో నివసించాడు. అతడిని ఇంద్రుడు సదా రక్షిస్తూ ఉండేవాడట. పైకి చూస్తే ఉదంకుడి కథలో తక్షకుడిని స్తుతించడం సందర్భానికి ఉచితం. ఈ కథనంతా గాఢంగా చూస్తే మూలంలో లేని అనంతుణ్ణి, వాసుకిని నన్నయ్య ఉదంకుడి చేత ఎందుకు స్తుతింపచేశాడో, ఫణిరాజులని తక్షకుడిని ఎందుకు ప్రశంసింపచేశాడో శ్రోతకి అర్థమయ్యి అంతరార్థం ప్రసన్నమవుతుంది. ఇదే ప్రసన్న కథా కలితార్థయుక్తికి ఒక చక్కని ఉదాహరణ అని ఇక్కడ చెప్తున్నారు సంపాదకులు. 108 వచనం. అని ఇట్లు రగపతుల నెల్లను స్తుతించి యందు సితాసిత తంతు సంతాన పటంబునను వయించుచున్న వారినిద్దర స్త్రీలను ద్వాదశాచార చక్రంబుంబరివర్తించుచున్న వారి నార్వురగ కుమారుల నతి ప్రమాణ తురంగంబునెక్కిన వాని మహాతేజస్వినొక్క దివ్య పురుషుంగని విపులార్థవంతంబులైన మంత్రంబుల నతి భక్తియుక్తుండై స్తుతించినం ప్రసన్నుండై యద్దివ్య పురుషుండై యుదంకునకిట్లని. తాత్పర్యం. అని ఈ విధంగా నాగరాజులందరినీ పొగిడి పాతాళలోకంలో తెల్లని నల్లని దారాల సముదాయంతో కూడిన వస్త్రాన్ని నేస్తున్న 2 స్త్రీలను, 12 ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న వారిని, 6 యువకులను, మిక్కిలి ఎత్తైన గుర్రాన్ని ఎక్కి గొప్ప తేజస్సు కల ఒక దివ్య పురుషుడిని చూచి అధికములైన అర్థాలు కల మంత్రాలతో మిక్కిలి భక్తితో కూడిన వాడై స్తుతించగా ఆ దేవతా పురుషుడు అనుగ్రహం కలవాడై ఉదంకుడితో ఈ విధంగా పలికాడు.
ఇక ఇక్కడ ఏం చెప్తున్నారు తాత్పర్యంలో, ఈ నాగరాజులందరినీ పొగిడేసి ఇక పాతాళంలో అక్కడ ఏం జరుగుతుందట, తెల్లని నల్లని దారాల ఒక సముదాయంతో కూడినటువంటి వస్త్రాన్ని ఇద్దరు స్త్రీలు నేస్తున్నారట. ఆ తర్వాత 12 ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న 6 యువకుల్ని చూశాడట. ఆ తర్వాత మిక్కిలి ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన గొప్ప తేజస్సు గల దివ్య పురుషుడిని చూచి వీళ్ళందరినీ అధికమైనటువంటి అర్థాలు కల మంత్రాలతో ఎంతో భక్తితో కూడిన వాడే స్తుతిస్తే ఆ దేవతా పురుషుడు అనుగ్రహం కడిగి ఉదంకుడితో ఈ విధంగా పలికాడు. విశేషం: నల్లని తెల్లని దారాలతో కూడిన వస్త్ర విషయాన్ని, ఇరువురు స్త్రీల విషయాన్ని, ద్వాదశార చక్రాన్ని తిప్పుతున్న 6 కుమారుల విషయాన్ని, ఉత్తమ అశ్వాన్ని ఎక్కిన దివ్య పురుషుని విషయాన్ని మనకు ముందు తెలియపరచడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ 12 ఆకులంటే 12 నెలలు కదండి, కాలపురుషుడేమో అనిపిస్తుంది నాకు. మరి చూద్దాం. ఇక 109 పద్యం. మితవచననీ యథార్థస్తుతుల కతి ప్రీతమానసుడనైతి, ననందిత చరిత నీకు నభివాంఛిత మెయ్యది, దాని జపుమజేయుదునని నన్. పరిమితమైన వాక్కులు, నిర్మలమైన వర్తనం కలిగినట్టివో ఉదంక మహాముని, సత్యాలైన నీ స్తోత్రాల చేత మిక్కిలి ప్రీతి పొందిన మనస్సు కలవాడనైనాను. నీకు ఏ కోరిక కలదో దానిని చెప్పుము, నేను నెరవేరుస్తాను అని దివ్య పురుషుడు పలుకగా, ఇక ఎంతో పరిమితమైన వాక్కులు, అనవసరంగా మాట్లాడు ఎవరు ఉదంకమాముని. అందుకే పరిమితమైన వాక్కులు, నిర్మలమైనటువంటి ప్రవర్తనం కలిగినటువంటి ఓ ఉదంక మహాముని, సత్యములతో మాట్లాడినటువంటి నీ స్తోత్రాల చేత నేను ఎంతో ప్రీతి పొందింది నా మనసు. కాబట్టి నీకు ఏ కోరిక కలదో దాన్ని చెప్పయ్యా, దాన్ని నెరవేరుస్తానని దివ్య పురుషుడు పలికితే ఈ రోజుటికి మహాభారతం స్వస్తి. మిగిలింది మళ్ళీ నారాయణీయం. నారాయణీయం ఎవరు చదువుతారు ఈరోజు? ఎవరన్నా ఉన్నారా? నేనే చదవనా? జై గురుదేవ్. చదవమంటారా మేడం? చదువుతారా? లక్ష్మి గారు వచ్చారు అసలు ఈరోజు? రాలేదండి. అయ్యో సరే, రేపు చదివిద్దాం. 7, 8 చదవండి వెంకటలక్ష్మి గారు. ఓకే. బంధుమిచ్చతి యమేవ సజ్జనత్తం భవం తమయి బంధుమిచ్చతి, సానియుజ్య రసనా గుణాన్ బహూన్ వ్యంగులోనమకిలం కిలైక్షత. బాగా చదివారు స్వామి. సజ్జనులు మోక్షార్థులై నిన్ను శరణు కోరుచుందురు. అట్టి నిన్ను ఆ తల్లి బంధింపదలచెను, కాని ఆమె నిన్ను కట్టివేయుటకై ఎన్ని తాళను తెచ్చినను 2 అంగుళముల మేర తక్కువయే అగుచుండును. చెప్తున్నాడు ఇక్కడ నానబట్టి. అమ్మ ఏమనుకుంది? కట్టేయాలి ఈరోజు కన్నయ్యను. ఇలా గొడవ చేసేస్తున్నాడు. ఇన్ని రోజులు అందరితోటి విని నాకు తల ఇదైపోతుంది. నాకు ఇప్పుడు నా పరువు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు కన్నయ్యను నేను కొద్దిగా కంట్రోల్లో పెట్టాలి, లేదంటే నా పరువు పోతుంది అక్కడ అని ఆమె అనుకుని కట్టేయాలి అనుకుని తాడు కోసం వెళ్తుంది. ఒక తాడు చేతిలో తీసుకుంటుంది. ఇక్కడ స్వామి ఎలాంటి వాడు? అందరూ మోక్షం కోసం నిన్ను ఆయన శరణు కోరుతున్నారు. అలాంటి పరమాత్మ నువ్వు. అలాంటి పరమాత్మను తల్లి బంధించాలనుకుంటుంది. కానీ ఆమె స్వామిని కట్టేయాలని ఒక తాడు తీసుకొస్తుంది. ఆమె కట్టేయడానికి వెళ్తే 2 అంగుళాలు తక్కువద్ది. అయ్యో ఇదేంటి తాడు, మళ్ళీ ఇంకొక తాడు తీసుకొస్తుంది. ఆ తాడుకి ఈ తాడు కట్టి మళ్ళీ చూడుతుంది. ఇక లాస్ట్ గంట వేస్తాం కదా, ముడి వేసేటప్పుడు చూస్తే మళ్ళీ తక్కువైపోతుంది. అలా ఎన్నో తాళ్ళని దానికి జత చేయడం, కట్టడం, మళ్ళీ 2 అంగుళాలు తక్కువే అవుతుంటాయి. పరమాత్మను కట్టేయడానికి మనకు అవుతుందా? ఈ అనంత బ్రహ్మాండమే ఆయన. బ్రహ్మాండాన్ని మనం దాడేసి కట్టగలమా? ఎంత తెచ్చినా ఏం చేసినా కట్టడానికి కానే కాదు. అది ఇక్కడ మనకి చెప్తున్నారు పరబ్రహ్మ. ఎందుకంటే అనంత విశ్వం ఆయన. ఈ విశ్వమంతా నిండినటువంటి వాడిని ఎంత పెద్ద తాడుకు తెచ్చి కడతావు? ఈ విశ్వమంత తాడుకు తెచ్చి కట్టడానికి అవుతుందా? ఈ విశ్వమంత తాడేసి కట్టేందుకు అవుతుందా? అస్సలు కాదద్దు. కాబట్టి ఈ భావనని మనకిక్కడ చెప్తున్నారనమాట నారాయణ భట్టతిరి వారు. ఈ రోజుటికి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.